అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఇన్సైట్ ఇండియా విత్ బోర్డు. విజయవాడలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అంగన్వాడీ నిరసన శిబిరంపై పోలీసులు ఒక్కసారిగా విరుచుకుపడడంతో పరిస్థితులు వేడెక్కాయి. అర్ధరాత్రి వేళ నిద్రలో ఉన్న మహిళా అంగన్వాడీ కార్యకర్తలను అదుపులోకి తీసుకోవడంపై ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా విమర్శలు వెలువెత్తుతున్నాయి. విజయవాడలో శాంతియుతంగా ధర్నా చేస్తున్న అంగన్వాడీలపై పోలీసులు మెరుపుదాడులు చేశారు. శిబిరంలో నిద్రిస్తున్న వారిని బలవంతంగా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ అరెస్టులకు నిరసనగా సిఐటియు ఆధ్వర్యంలో మైలవరంలో అంగన్వాడీలు భారీ ధర్నా చేపట్టారు. ఎర్ర జెండాలు చేతబూని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రోడ్లపైకి వచ్చారు. జిల్లా ఉపాధ్యక్షులు సుధాకర్ గారు మాట్లాడుతూ ప్రభుత్వం పోలీసులు అడ్డం పెట్టుకొని అణచివేత ధోరణి ప్రదర్శిస్తుందని మండిపడ్డారు. అర్ధరాత్రి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్య విరుద్ధమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించకుండా ఇలాంటి అరెస్టులతో భయపెట్టాలని చూస్తే రాబోయే రోజుల్లో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం స్పందించి అంగన్వాడీల సమస్యను పరిష్కరిస్తుందా లేదా ఈ పోరాటం ఇంకా ఎంత దూరం వెళ్తుంది అనేది వేచి చూడాలి. దీనిపై మీ అభిప్రాయాన్ని కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మరిన్ని తాజా వార్తల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్